శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ. ఏకాదశి ఉపవాస తిథి. ఈ ఏకాదశులు నెలకు 2 చొప్పున ఒక సంవత్సర కాలంలో 24 ఏకాదశులు ఉంటాయి. ఇవి ప్రతి సంవత్సరం వచ్చేవి. ఇవి కాకుండా ప్రత్యేకంగా అధిక మాసం వచ్చినప్పుడు ఆ అధిక మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షం 2 ఏకాదశులు విశేషంగా మనకు పుణ్యబలాన్ని అందించేవి అయి ఉంటాయి. పద్మిని ఏకాదశి, కామితార్థ ఏకాదశి. ఈ పురుషోత్తమ మాసంలో కామితార్థములు ఇచ్చేటటువంటి కామదా ఏకాదశిగా, పురుషోత్తమ ఏకాదశిగా, విమోచన్య ఏకాదశిగా, కామితార్థ ఏకాదశిగా, కృష్ణపక్షంలో ఉండే ఏకాదశి ఇది ఈనాటి విశేషం. ఏకాదశి ఉపవాసానికి చెప్పబడినటువంటి రోజు. నేటి కాలంలో అనేకులు వారాలను ఆధికారికంగా స్వీకరిస్తూ శనివారం ఉపవాసం, శుక్రవారం ఉపవాసం, గురువారం ఉపవాసం, ఇలా వారికి నచ్చిన వారాలలో ఏదో ఒకరోజు ఉపవాస వ్రతం పాటిస్తున్నామండి అంటూ చెబుతూ ఉంటారు. మరికొందరు వ్రతాలు ఉన్న రోజున ఉపవాసం స్వీకరించామండి అంటారు. వారాలకు సంబంధించిన ఉపవాసాలను శాస్త్రంగా, వైదికంగా, సనాతనంగా ఎక్కడా చెప్పబడలేదు, చెప్పరు. ఉపవాసం ఉండవలసిన రోజు ఏకాదశి 15 రోజులకు ఒక్కసారి మాత్రమే. వారం రోజులలో మనకు నచ్చిన వారానికి సంబంధించిన ఉపవాసం శాస్త్ర ప్రమాణం కాదు. మనం ఉంటున్నాం మన ఇష్టం కొద్దీ. శాస్త్ర ప్రమాణమైన ఉపవాసం ఉండవలసిన రోజు ఏకాదశి తిథి. ఈరోజు ఆ ఏకాదశి. మన జన్మలో పూర్వం ఈ విధమైన నియమాలు తెలిసి తెలియక, ఏకాదశి వ్రతాన్ని ప్రారంభం చేసి చెయ్యక, లేక ప్రారంభించి విడిచిపెట్టి చేద్దామంటూ వాయిదాలు వేస్తూ అనేక రకాలుగా కాలం గడిపి ఉంటాం. ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభించాలి? అధిక మాసంలో ప్రారంభించాలి. ఇది అధిక మాసం. ఈ అధిక మాసం 30 నెలలకు ఒకసారి, అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. సూర్యమానము, సౌరమానం అంటాం మనం. సౌరమానము, చాంద్రమానము రెండింటినీ ప్రతి 30 నెలలకు ఒకసారి 5 సంవత్సరాలలో 2 సార్లు సరి చేసుకునేటటువంటి లెక్కలకు సంబంధించిన జ్యోతిష్శాస్త్ర ప్రమాణం. గతంలో 2023లో శ్రావణ మాసం వచ్చింది. 26లో ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో చూస్తున్నాం. భవిష్యత్తులో 2029లో చైత్ర మాసంలో వస్తుంది. వర్తమానంగా ఉన్న ఈ పురుషోత్తమ మాసమైన అధిక మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి ఉపవాస వ్రతం పాటించవలసడానికి నిమిత్తమై ప్రారంభం చేయవలసిన రోజు. ఏకాదశి అంటే ఉపవాసం కదా. పాండవులలో భీముడు నిత్యం భోజనం చేసేవాడు. ఏకాదశి ఉపవాస వ్రతం పాటించాలి అని చెప్పగానే నేను ఉండలేనయ్యా మహానుభావా అని కృష్ణ పరమాత్ముడితో మొరపెట్టుకున్నాడు. ఆ కృష్ణ పరమాత్ముడు భీముడితో చెప్పాడు కదా, నాయనా సంవత్సరం అంతా 24 ఉపవాసాలు వస్తాయి, ఏకాదశులు ఉంటాయి, నీ చేత కాదు, ఉండకు. కనీసంగా జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి, ఒక్క ఏకాదశి ఉపవాసం ఉన్నా చాలు, అన్ని ఏకాదశులను పాటించిన పుణ్యఫలం లభిస్తుంది అన్నాడు. ఆ ఏకాదశి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి రోజు. యథాశక్తి సంకల్పపూర్వకంగా ఏకాదశి వ్రతాన్ని స్వీకరిద్దాం, ఉపవాస వ్రతం కొనసాగిద్దాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం.